Hello everyone, welcome back to my channel. First of all, I wish you all a very happy new year. మీరు ఈ న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మనందరికీ తెలుసు 2025 మనకి ఎన్ని సాడ్ మెమరీస్ ఇచ్చిందో. నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో కూడా చాలామంది ఇదే అన్నారు. ఏది ఏమైనప్పటికీ మన చేతిలో ఏమీ ఉండదు. సో ఈ 2026లో అయినా మనందరి లైఫ్లో మంచి మెమరీస్తో గొప్ప అచీవ్మెంట్స్తో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఈ న్యూ ఇయర్ మేము ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము. మా ఇంట్లో కలర్ పేపర్స్ మిగిలితే వాటితో ఏమైనా కొంచెం క్యూట్ డెకర్ ఏమైనా చేద్దాం అనిపించింది నాకు. ఇలా చిన్న చిన్న పేపర్ క్రాఫ్ట్స్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. పేపర్ క్రాఫ్ట్స్ చేయడం అనేది నా హాబీ. ఏ చిన్న వస్తువైనా మన చేత్తో మనం తయారు చేసామంటే ఆ హ్యాపీనెస్సే వేరు. ఫస్ట్ నేను ఒక రెడ్ కలర్ A4 షీట్ తీసుకున్నాను. దాన్ని ఈక్వల్ స్క్వేర్స్గా కట్ చేసుకుని 4 సైడ్స్ నుంచి సెంటర్ దగ్గర వరకు కట్ చేసుకున్నాను. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక 12 పేపర్ బౌల్స్ అనేవి నేను తయారు చేసి పెట్టుకున్నాను. ఇంకొక రెడ్ కలర్ పేపర్ తీసుకొని ఇలా హార్ట్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాను. ఇది కొంచెం క్రేజీగా ఉంటుంది. ఒక వైట్ పేపర్ తీసుకొని దాన్ని హార్ట్ షేప్లో కట్ చేసుకొని లిప్స్టిక్ యూస్ చేసి ఇలా కిస్ స్టాంప్ వేసి వాటిని కొంచెం షేప్లోకి తీసుకురావడానికి లేదా ఆ షేప్ అనేది కనపడటానికి మళ్ళీ నేను రెడ్ కలర్ పెన్ తీసుకొని దానికి అవుట్లైన్ ఇచ్చాను. నేను వీటిని వైట్ నెట్ క్లాత్ మీద స్టిక్ చేద్దాం అనుకున్నాను. బట్ అలా డైరెక్ట్గా పెడితే డల్గా అనిపించింది. అందుకే ఇలా అవుట్లైన్తో హైలైట్ చేశాను కొంచెం లుక్ ఎలివేట్ అవ్వడానికి. అండ్ దిస్ ఈజ్ అవర్ న్యూ ఇయర్ కేక్. ఫైనలీ మా ఇంట్లో ఉన్న వైట్ నెట్ క్లాత్ అండ్ ఫెయిరీ లైట్స్తో ఇలా అరేంజ్ చేసి అవన్నీ స్టిక్ చేసేసాము. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ లుక్. ఈ సింపుల్ డెకర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.